ఎండనక వాననక పగలు రాత్రి తేడా లేకుండా ప్రజల అవసరాలను తీరుస్తూ నగరంలో నిత్యం పరుగులు తీస్తున్న అదృశ్య శ్రామికులే డెలివరీ బాయ్స్ నుంచి క్యాబ్ డ్రైవర్స్ వరకు సేవలందిస్తున్నవారు. ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంటూ యాప్ ఆధారిత సేవలందిస్తున్న గిగ్ వర్కర్ల శ్రమకు ఇప్పుడు చట్టబద్ధమైన గుర్తింపు లభించబోతుంది. వారి సామాజిక భద్రతే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక యాక్ట్ ను ముందుకు తెచ్చింది. తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్ 2026 రాష్ట్రంలో సుమారు 4.2 లక్షల మంది కార్మికుల జీవితాలను మార్చబోతున్న చట్టం. ఈ కొత్త బిల్లు ప్రకారం ప్రతి వర్కర్ కు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించబడుతుంది. అగ్రిగేటర్లు, వర్కర్లంతా తప్పనిసరిగా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సోషల్ సెక్యూరిటీ కోడ్ కి అనుగుణంగా గిగ్ వర్కర్ల హక్కులకు రక్షణ కల్పిస్తూ ఈ చట్టాన్ని ప్రజా ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ఒక ప్రత్యేక సంక్షేమ బోర్డును అలాగే సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేస్తుంది. అగ్రిగేటర్లు చేసే చెల్లింపుల నుండి ఒక స్థిర శాతాన్ని ఈ నిధికి వాటాగా జమ చేస్తారు. ఈ నిధితో కార్మికులకు బీమా, పెన్షన్స్, ప్రసూతి ప్రయోజనాల వంటి సామాజిక భద్రతా పథకాలను అమలు చేస్తారు. కేవలం భద్రతే కాదు, పారితోషిక రేట్లు, అల్గారిథం, పారదర్శకత, న్యాయపరమైన ఒప్పందాలు ఉండేలా ప్రజా ప్రభుత్వం పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. అలాగే ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థ, డేటా రక్షణతో పాటు బోర్డులో మహిళలు, దివ్యాంగులకు సమాన ప్రాతినిధ్యం కల్పించడం ఈ చట్టం యొక్క ప్రత్యేకత. గిగ్ వర్కర్ల శ్రమకు తగిన గౌరవం, వారి కుటుంబాలకు తగిన భరోసానివ్వడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఈ నిర్ణయంతో ముందడుగు వేసింది. వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేస్తూ ఒక పారదర్శకమైన పని వాతావరణాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. నిరంతరం శ్రమించే కార్మికుల వెన్నంటి ఉంటూ వారి హక్కుల కోసం పోరాడుతున్న ప్రజా ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది.